మరి ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చేసుకుందామా. ఫస్ట్ మనకు ఒక బౌల్ కావాలి. అయితే ఈ బౌల్ కొంచెం గుంటగా ఉన్నదైతే బాగుంటుంది, ఎందుకంటే మనం గులాబీ పువ్వు గుత్తి లోపల గుచ్చాలి కాబట్టి కొంచెం ఇలా లోపలికి గుంటగా ఉంటేనే బాగుంటుంది. మనకి మైదా పిండి కావాలి, షుగర్ కావాలి. చాలా సింపుల్గా చాలామంది ఎగ్ వేస్తారు లేదా బియ్య పిండి అవన్నీ వేస్తూ ఉంటారు. నేను ఏమీ వేయకుండా సింపుల్గా, చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. కొంచెం మైదా పిండి. అయితే ఈ స్వీట్ చేసేటప్పుడు కొంచెం కొలత తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. మరి కొలతకి మనం ఒక కప్ తీసుకుందాం. కప్పు మైదా పిండి. ఏదైనా సరే మనం మైదా పిండి ఎంత తీసుకుంటున్నామో అందులో సగం మనం చక్కెర తీసుకోవాలి. ఫుల్ కప్పు మైదా పిండి తీసుకున్నాను. పిండిలో సగం చక్కెర. కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటాయి. పిండిలో సగం చక్కెర, అలాగే చిటికెడు ఉప్పు. ఎప్పుడైనా సరే స్వీట్లో కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేస్తే స్వీట్ బాగుంటుంది. మైదా పిండి చక్కెరతో మనకి పని అయిపోయింది. ఇప్పుడు మైదా పిండి చక్కెర ఉప్పు అన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు. పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలాగే చిక్కగా కూడా ఉండకూడదు. లలిత గారు, మనం బజ్జీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. పిండిలో చక్కెర వేసి కలుపుతాం కదా, చక్కెర మొత్తం పూర్తిగా కరిగే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపితే ఈజీగా కలిసిపోతుంది. అండ్ ఒక్కసారి ఇలా జారుగా పడుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలన్నమాట. లలిత గారు, బ్యాటర్ రెడీ అయిపోయింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చక్కెర మొత్తం కరిగే వరకు పిండిని కలుపుకోవాలి. అలాగే గులాబీ పువ్వు వేసుకునే గుత్తి ఉంటుంది కదా, దీన్ని వేడి నూనెలో బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఇలా నూనె వేడి పెట్టుకున్నప్పుడే ఆ గుత్తిని కూడా అందులోనే ఉంచేసుకుంటే మనం పువ్వులు వేసుకునేటప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎంతైనా సరే ఫస్ట్ పువ్వు రావడం కొంచెం కష్టం, 1, 2 తర్వాతనే పువ్వులన్నీ బాగా వస్తాయి. ఫస్ట్ నూనెలో గుత్తి బాగా వేడైన తర్వాత పిండిని కూడా దగ్గరగా పెట్టుకోవాలి. కొంచెం ఇలా వేడిగా ఉన్న గుత్తిని తీసుకొని మనం తడుపుకుండా పిండిలో పెట్టుకోవాలి. పిండిలో మొత్తం పూర్తిగా ముంచకుండా సగం ముంచుకుంటే సరిపోతుంది. ఇలా సగం ముంచిన తర్వాత నూనెలో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత ఒక స్టిక్ తీసుకొని లైట్గా వదులు చేసుకోవాలి. బట్ ఫస్ట్ 1, 2 అయితే పోతాయి డెఫినెట్గా, మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు రాలేదని. 2, 3 చేసిన తర్వాత వచ్చేస్తాయి. నూనె బాగా వేడిగా ఉందనుకోండి, నూనెలో గుత్తి డెఫినెట్గా ఫస్టే మంచిగా వచ్చేస్తాయి. చూడండి, మళ్ళీ దీన్ని ఇలాగే కొంచెం నూనెలో పెట్టాలి. నూనెలో వేడిగా అయిన తర్వాత అప్పుడు పిండిలో ముంచాలి. ఒక పువ్వు వేసిన తర్వాత మళ్ళీ వేడి నూనెలో నుండి తీసి పిండిలో పెట్టుకొని మరి ఎక్కువగా రెడ్ కలర్ రాకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు మెల్లిగా లూజ్ చేసుకోవాలి. ఒక్కటి వచ్చిందంటే చాలండి, రెండోవి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. మీరు గుత్తిని పిండిలో ఫుల్గా ముంచితే మటుకి షేప్ పువ్వుది కరెక్ట్గా ఉండదు. సగం ముంచితేనే చూడడానికి చాలా బాగుంటుంది. అస్సలు ఫస్ట్ మీరు భయపడకండి, 2, 3 రాకపోయినా సరే కొంచెం ట్రై చేశారంటే వచ్చేస్తుంది. ఒక్కసారి పర్ఫెక్ట్గా వస్తే మీరు ఇంకెన్నిసార్లు చేసినా బాగా వస్తాయి.
ఒక ప్లేట్ తెచ్చుకుందాం. ఇలాగే అన్ని గులాబీ పూలు చేసుకోవాలి లలిత గారు. ఇంట్లో ట్రై చేసిన తర్వాత నేను చూపించినట్టుగానే చేశారా, ఎలా వచ్చింది, మళ్ళీ మటుకి నాకు మెయిల్ రాయడం మర్చిపోకండి. మరి ఎక్కువగా కలర్ వస్తే బాగుండదు, కొంచెం లైట్ కలర్ ఉంటేనే బాగుంటాయి క్రిస్పీగా. లలిత గారు, మీరు అడిగిన గులాబీ పువ్వులు ఎలా చేయాలో చూపించాను కదండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చాయో నాకు మెయిల్ పెట్టండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే, చేయడం ఎలాగో తెలియకపోతే నాకు మళ్ళీ ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. ఈ మిగిలిన పిండిని నేను తర్వాత గులాబీ పూలు వేసేసుకుంటాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా సగం పిండిలో ముంచితేనే బాగుంటుంది. ఆ గుత్తి మట్టికి వేడి వేడిగా ఉండాలి. వేడి దాన్ని మనం పిండిలో ముంచితేనే అప్పుడే పిండి గుత్తికి పట్టుకుంటుంది అనమాట. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చల్లగా అయిపోయిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. మరి లలిత గారు స్వీట్ గులాబీ పువ్వులు ఎలా చేయాలో చూసారు కదండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. స్వీట్ గులాబీ పువ్వులు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, చక్కెర, చిటికెడు ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకొని బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెలో గులాబీ పువ్వు గుత్తిని ఉంచుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ లో సగం వరకు ముంచి మళ్ళీ వేడి నూనెలో సగం వరకు ముంచుకొని దానిని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే స్వీట్ గులాబీ పువ్వులు రెడీ.